ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ విజయసారథి గారిని మరియు దుర్గా ప్రసాద్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. దీపం జ్యోతి పరం జ్యోతి శ్రీ రవీంద్ర రాయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. భరత్ 9వ తరగతి. మంచి చెడులు సమానంగా పాలు పంచుకుంటాయి. ఈ ప్రపంచం సృష్టించిన గొప్ప గొప్ప వ్యక్తిత్వాలను పరిశీలించినప్పుడు అత్యధిక సందర్భాలలో పేదరికమే ఎక్కువ పాఠాలు నేర్పిందని పొగడ్తల కన్నా ఎదురు దెబ్బలే వారిలో అగ్నిని రగిలించి పట్టుదలను పెంచాయని చెప్పడానికి నేను సాహసిస్తాను. ఇచ్చేసినటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. కాకుండా లయన్స్ క్లబ్ లో వారు అనేక బాధ్యతలు నిర్వహించున్నారు. అట్లాగే సమాజంలో జరిగేటువంటి పశ్చిమాంధ్ర సహస్రకటన్ టూర్ వారు ప్రక్కన ఆసినటువంటి వారు శ్రీ విద్యశీలో కుమార్ గారు ప్రాంత సహ ప్రచారకగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి ప్రక్కన ఆసినటువంటి వారు శ్రీ చెన్నయ్య గారు ప్రాంత సేవా ప్రముఖ వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి ప్రక్కన ఆసినటువంటి వారు శ్రీ మురళీమోహన్ గారు ఏకోపాధ్యాయ పాఠశాల భారతీ భవన్ కార్యదర్శిగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మన సరస్వతి శిశు మందిర్ భద్రాచలానికి అనేక రకాల వారు బాధ్యతలు నిర్వహించి ఇప్పటికి కూడా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ రెడ్డప్ప గారు ఖమ్మం విభాగ ప్రచారకగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ పవన్ కుమార్ గారు పాఠశాల కార్యదర్శిగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ రమేష్ బాబు గారు వేలరిపాడు పాఠశాల అధ్యక్షులుగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు గతంలో మన పాఠశాల సహకార్యదర్శిగా వారు బాధ్యతలు నిర్వహించున్నారు. ఇప్పుడు వాసవి క్లబ్ లో సభ్యులుగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ భాస్కర్ రావు గారు భద్రాచలం పాఠశాల విద్యాపీఠ ప్రతినిధిగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు సంభాగ్ శైక్షణిక ప్రముఖ వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీనివాసరెడ్డి గారు శైక్షణిక ప్రముఖ వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ మున్రామయ్య గారు ముల్కలపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీమతి కవిత గారు పాలోన్సా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీమతి విమల గారు ఇందిరానగర్ పాఠశాల ప్రధానాచార్య గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రధానాచార్య గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీమతి విజయలక్ష్మి గారు బుర్గుంపాడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటరెడ్డి గారు ఏకోపాధ్యాయ పాఠశాల ప్రధాన పర్యవేక్షకగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాఠశాల నివేదికని ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. బాలులందరూ నిన్నటి రాత్రి చేరుకున్నారు. ఈ శిబిరంలో మొత్తం 459 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ ములకలపల్లి ఆవాసం నుండి 40 మంది
విద్యార్థులు శ్రీ సరస్వతి శిశుమందిర్ భద్రాచలం ఆవాసం నుండి 80 మంది బాలురు, శ్రీ సరస్వతి శిశుమందిర్ పాల్వంచ బాలికల ఆవాసం నుండి 10 మంది, అదేవిధంగా వేలేర్పాడు మండలం నుండి 3 కేంద్రాల నుండి 38 మంది విద్యార్థులు, చర్ల మండలం నుంచి 4 కేంద్రాల నుండి 74 మంది విద్యార్థులను, దొమ్మగూడెం మండలం నుంచి 6 కేంద్రాల నుంచి 101 మంది విద్యార్థులను, ములకలపల్లి మండలం నుంచి 5 కేంద్రాల నుండి 56 మంది విద్యార్థులు, మొత్తము 5 మండలాల నుండి 23 కేంద్రాల ద్వారా 329 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 51 మంది ఆచార్యులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం మహమ్మద్ రఫీ గారు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థ పూర్వోత్తర క్షేత్ర సహసా కార్యదర్శి శ్రీ రమేందర్ రాయ్ గారి మార్గదర్శనం లభించినది. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత సేవా ప్రముఖ శ్రీ చెన్నయ్య గారు పతాకావిష్కృతం గావించారు. ఇంకను శ్రీరాములు గారు, శ్రీ సూర్యనారాయణ గారు, మాధవరావు గారు, ఎంఈఓ మొదలగు పెద్దలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పద్యపఠనము, శ్లోకపఠనము, సాంఘిక గ్రహణ శక్తి వంటి అంశాలను పోటీలు నిర్వహించలేంది. ఈ సమారోహ కార్యక్రమంలో ఈ శిబిరం పూర్తి అవుతుందని దీనికి ఉపస్థితులైన పెద్దలను సహకరించిన దాతలను పేరు పేరున శ్రీ సరస్వతి విద్యాపీఠం తరఫున ధన్యవాదాలను తెలియజేస్తున్నారు. తర్వాత పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అభ్యాసం చేశాము, మన ప్రదర్శన చేద్దాం. ఇప్పుడు उपविष्ट व्यायाम प्रकार 1 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 उपविष्ट व्यायाम प्रकार 2 1 2 3 4 5 9 10 11 12 13 14 15 16 उपविष्ट व्यायाम प्रकार డాక్టర్ రాజశేఖర్ గారిని మరియు కమల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. 6 7 8 9 10 11 12 13 14 15 16 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ये सदा सवित्र मंडल मध्यवर्ती नारायण सरिजासन सन्निविष्ट केयूरवान् मकरकुण्डलवान् किरीटे हरिरण्यवपुद्रुत चङ्कचक्र ओम मित्राय नमः ओम रवये नमः ओम सूर्याय नमः नमः 1 2 3 4 5 6 7 8 9 10 ओम खगाय नमः ओम कृष्णे नमः ओम मरिचये नमः ओम आदित्याय नमः 4 5 6 7 8 9 10 ओम अर्काय नमः ओम सवित्रे नमः
ఓం భాస్కరాయ నమః. ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః. एक दो तीन ब्रह्मा 1 2 3 दक्षिण वृत कुर्वन्तु दिने दिने आयु प्रज्ञा बलं वीर्यं तेजस्तेषां च जायते. ब्रह्मा 1 2 3. ఒంగోలు సంబాద్ గిరిజన వికాస బాలల శిబిరానికి విచ్చేసిన ఆహుతులకు అదేవిధంగా విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ యొక్క మా పాఠశాల యొక్క నివేదిక ఈ విధంగా ఉంది. 2010, 11, 12. అయితే పాఠశాల యొక్క నివేదికతో పాటు గతంలో జరిగిన అంశాలను కూడా ఇక్కడ స్పృశించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దాన్ని చదవటం జరుగుతుంది. ఇక్కడ శ్రీ సరస్వతి శిశు మందిర్ భద్రాచలం పాఠశాల నివేదిక. శ్రీ సరస్వతి శిశు మందిర్ భద్రాచలం పాఠశాల 2000 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ శ్రీ గిరిధర్ గారి ప్రోత్సాహంతో ఐటీడీఏ వారి ద్వారా బిఏఎస్ స్కీమ్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది ఈ పథకం కింద 127 విద్యార్థులతో వనవాసీ విద్యార్థుల కొరకు ప్రారంభించబడినది. 2002 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో మరొక 100 మందికి పీటీజీ స్కీమ్ కింద కల్పించబడినది. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకుని వెళుతున్న విద్యార్థులు పోగా ప్రస్తుతం బిఏఎస్ పథకం క్రింద 20 మంది విద్యార్థులు మాత్రమే కలరు. రాబోయే విద్యా సంవత్సరంలో ఐటీడీఏ ద్వారా బిఏఎస్ పథకం క్రింద కేవలం 6 మాత్రమే ఉంటారు. మా పాఠశాల 2 ఎకరాల్లో విశాలమైన గదులతో 200 మందికి చదువు వసతి కల్పించడానికి అవకాశం ఉన్నది. ఈ పాఠశాల కేవలం ప్రారంభంలో గిరిజనుల కోసమే ప్రారంభించినందున ఆ లక్ష్యం కొనసాగాలన్న ఐటీడీఏ వారు ప్రతి సంవత్సరం కనీసం 20 మంది విద్యార్థులకు బిఏఎస్ పథకం కింద విద్యార్థులను కేటాయించాలి. ఈ సభాముఖంగా కోరుచున్నాం. చాలా సందర్భాల్లో కూడా చాలా గోప్యంగా ఉంచి ఇతర పాఠశాలలకు వాటిని కేటాయించడం జరుగుతుంది. అదే బిఏఎస్ స్కీమ్ లో మిగతా పాఠశాలలకి మరి 20,000 రూపాయల చొప్పున ఇస్తే ఇక్కడ విద్యార్థులకి 14,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయమై పలుమార్లు కమిషనర్ గారిని అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని వారి ద్వారా కూడా ఐటీడీఏలో సంప్రదించడం జరిగింది. పలు ప్రత్యుత్తరాలు కూడా జరపడం జరిగింది. అయినా సరే ఈ రోజు వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. మరి గతంలోకి ఇప్పటికీ రేట్లు పెరిగినందున దానికి తగ్గట్టుగా ఇతర పాఠశాలకు ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదే విధంగా ఈ పాఠశాలకు కూడా కేటాయించాలని ఈ సభాముఖంగా అందరినీ కోరుతున్నాం. పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఒక్కొక్క విద్యార్థిని చదివించుటకు భోజన వసతి సమకూర్చుటకు సంవత్సరములకు 18,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాతలు సహకరించుటకు ముందుకు వచ్చినట్లయితే ఎక్కువ మందిని చదివించడం జరుగుతుంది. అయితే మన పాఠశాలలో ఇప్పటికీ చాలా మంది దాతలు విద్యార్థుల్ని దత్తత తీసుకుని చదివించడం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఇద్దరిని ఒకరిని ఆ విధంగా దత్తత తీసుకుని మన పాఠశాలలో విద్యార్థులు చదివిస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ మందిని మన పాఠశాలలో ప్రోత్సహించి చేర్చుటకు ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఇచ్చే విధంగా చేయాలని కోరుతున్నాం సభాముఖంగా. అదేవిధంగా పాఠశాల నిర్మాణాల్లో పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టవలసి ఉంది. తరగతుల కొరకు 4 గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కావున దాతలు, వదాన్యులు, పుర ప్రముఖులు మేము చేస్తున్న ఈ విద్యా కార్యక్రమంలో తమ వంతు సహకారం అందించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుచున్నాం. అదనంగా నేర్పుతున్నాం. నైతిక విలువలు పెంపొందించడానికి ముఖ్యంగా కృషి చేస్తున్నాం. ఈ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే చాలా మంది విద్యార్థుల్లో మరి మమ్మీ డాడీ అని పిలవటమే గాని తల్లిదండ్రుల పట్ల గాని బంధువుల పట్ల గాని ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఇటువంటివి లేవు. అటువంటి సత్సంబంధాలు నెలకొల్పడం మన సంస్థ ద్వారా జరుగుతుంది. నైతిక విలువలు పెంపొందించడం, వారిలో మరి ప్రేమ భావం పెంపొందించడం ఇటువంటివన్నీ కూడా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మా విద్యార్థి యొక్క ఒక్క చదువుకే కేవలం మనం పాఠశాలలో ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రస్తుత తరుణంలో. ఇటువంటి రోజుల్లో మనం విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి మరి శారీరకంగా, మానసికంగా ఎదుగుదలకు అనేక రకాల కార్యక్రమాలను చేపడుతున్నాం. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా అదేవిధంగా మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా విద్యార్థులకు అన్ని రకాలుగా కూడా నేర్పడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులని చేర్పించడానికి పుర ప్రముఖులు కూడా సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాం. ప్రగతి పదముల వెంట పదవోయి స్వాతంత్ర వీరుడు
అగ్గిదేవుడా వీరాభిమన్యుండు పలనాభి బాలుండు క్షేత్రయాత్రమునేడు సాగించరా సముద్రము వై బుడమగ్ని జ్వాలవై రంగించి దూకరాలోకాలనేలరా భారత వీరనే. శ్రీ కాశీ విశ్వనాథ్ గారిని మాట్లాడుతున్నారు. నేటి యువతరం హిందుత్వనిష్ట రాష్ట్ర భక్తితో ఓతప్రోతమై శారీరక ప్రాణిక మానసిక బౌద్ధిక ఆధ్యాత్మిక వికాసాన్ని సంపూర్ణంగా పొందాలి. జాతీయ విద్యా విధానాన్ని సమాజానికి మన విద్యార్థులకు అందించాలి. ఇది ప్రధానమైన లక్ష్యం. ఈ లక్ష్యంతో భద్రాచలం, పాల్వంచ, ములకలపల్లి ఈ 3 కేంద్రాలకు సంబంధించిన విషయాలలో భద్రాచలం నివేదికను కార్యదర్శి గారు అందించినారు కనుక చర్విత చర్వణము పునః పునః అదే చెప్పడం భావ్యం కాదు. సమయం మీకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఆ 2 పాఠశాలల సంక్షిప్త పరిచయం మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ములకలపల్లి పాఠశాలలో గత 10 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి 7 ఖమ్మం జిల్లాలోని 7 మండలాల నుండి 72 గ్రామాలు నుంచి విద్యార్థులు వస్తున్నారు. 58 మంది ఆవాస పిల్లలు, 160 మంది పాఠశాలకు వచ్చి వెళ్లే పిల్లలు డే స్కాలర్స్. అలాగే పాల్వంచలో 30 సంవత్సరాల క్రితం పాఠశాల ప్రారంభమైంది, డే స్కాలర్స్ పాఠశాల. కానీ గత సంవత్సరమే బాలికల ఆవాసం పెట్టాలి అని అనేక మంది పోషకులు కోరిన మీదట పాల్వంచలో శ్రీ సరస్వతి శిశు మందిర్ బాలికల ఆవాస పాఠశాల ప్రారంభం చేయబడింది. 5 మండలాల నుంచి 10 గ్రామాలలో మొత్తం 10 మంది ఆవాసంలో విద్యార్థులు ఉంటున్నారు. 100 మంది డే స్కాలర్స్ ఉన్నారు. ఈ పాఠశాలలన్నింటిలోనూ కూడా నైతిక ఆధ్యాత్మిక శిక్షణ ప్రభుత్వ పాఠ్య ప్రణాళికకు అదనంగా జోడించబడుతోంది. ఈ అందరికీ కూడా గిరిజన బంధువులు అందరికీ చేర్పించాలి అనేటటువంటి లక్ష్యంతో మన ఖమ్మం జిల్లాలో ఉండే మొత్తం మండలాల నుంచి ఈ పాఠశాలను చేర్పించాలని సమాజ బంధువులను కోరుతూ, అందుకే ఈ సమాజ బంధువులు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దలందరినీ సహాయ సహకారములు అందించవలసిందిగా సరస్వతి విద్యాపీఠం సవినయంగా ప్రార్థిస్తూ